చేయాలి చెప్తే కదా ఎందుకు అతను ఎందుకు చేయాలి సరే అతను చేద్దాం సరే సరే భయ్యా ఇప్పుడే మ్యాట్ స్క్వేర్ సినిమా చూశాను భయ్యా నవ్వి నవ్వి పిచ్చోండి అయిపోయినా నవ్వి 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 గోక్కని గోక్కని చూడు జుట్టు మొత్తం రాలిపోయింది చూడు జుట్టు రాలిపోయింది నవ్వి నవ్వి కామెడీ ఈ సినిమాలో మీరు ₹1,00,000 పెడితే కూడా దొరకని కామెడీ ఒక ₹10 పెట్టండి చాలు ₹10 పెట్టి ఈ సినిమా చూడండి ఈ సినిమాలో మీకు అంత చిక్కుతుంది అనమాట ఏంటి ₹1,00,000 దొరకండి 500 నేను పెట్టా ఈ మ్యాడ్ సినిమా పక్కబోట నేను మ్యాడ్ సినిమా 500 పెట్టి తీసా 500 పెట్టి టికెట్ కొన్నా నా డబ్బులతో కొన్నా ఎవరి డబ్బులతో కొన్నా ఇది డిఫరెన్స్ అంతా ఏమి లే డిఫరెన్స్ ఒకటి వస్తున్నా మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఉండేదల్లా ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే అది సినిమాలో ఉండేదల్లా ఒకటే ఏంది మ్యాడ్ 1లో హీరోయిన్లు ఉండరు మ్యాడ్ 2లో హీరోయిన్ లేరు అయినా మాకేం బాధలేదు ఈ సినిమాలో స్వాతి రెడ్డి ఉంది భయ్యా అబ్బా స్వాతి రెడ్డి వేసే డ్యాన్సులు ఆ రొమాన్స్లు ఆ ఫిగర్ ఉంది అబ్బా నేను చూసి గిలగల కొట్టేసుకున్నా స్వాతి రెడ్డి ఎన్టీఆర్ బామర్దే కాదు ఆ నలుగురు బామర్దులు అందరూ నా బామర్దులు నలుగురు నా బామర్దులు ఆ హీరోలు అందరూ ఒక్కరు కాదు ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఇదే మోసపోకండి దయచేసి ఎవరు చెప్పిన మాట వినకండి నలుగురు హీరోలు బాగా చేశారు గోవా సీన్లు అయితే అబ్బాబ్బా ఉన్నాయన్న మామూలుగా లేవు నా బికినీ సీన్లు ఉన్నాయి అబ్బాబ్బా బికినీలో హీరోయిన్ చూస్తుంటే అన్న కింద మీద కారిపోతుంది ఎవరికైనా ఏం కారిపోద్ది చెమట్లో గిలగిల కొట్టేసుకుంటారా 5కి 10 5కి 10 100కి 100 1000కి 1000 ఎన్నన్నా ఇచ్చేసి ఒక నిమిషం చెప్తా కాబట్టి ఈ సినిమా వస్తున్నా ఈ మ్యాడ్ సినిమా గుర్తు పెట్టుకోండి ఇది 2 కోట్లతో తీసి సినిమా ఈ మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు గ్యారంటీ రేపటికల్లా 1000 కోట్లు కొట్టకపోతే వినండి గ్యారంటీగా మ్యాడ్ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నాకివ్వండి నా దగ్గర రండి నేనే ఇస్తాను మీ అందరు డబ్బులు మీ అందరికి ఇస్తా 10,000 కొంటే 10,000 1,00,000 కొంటే 1,00,000 1000 కొంటే 1000 500 కొంటే 500 100 కొంటే 100 50 కొంటే 50 ఎంత ఇచ్చేస్తా కోండి స్క్వేర్ అందుకే ఎక్కడో గ్రహాల మూమెంట్ గట్టిగా కొడుతుంది ఈ సినిమా కూడా చాలా బాగుంది క్రింజ్ బ్రింజు ఏం వద్దు మనం డీజే టిల్లో చూసాం జాతిరత్నాలు చూసాం ఇది కూడా చూడాలి ఇందులో క్రింజ్ అయితే నాకెక్కడ క్రింజ్ అనిపించలేదు సినిమా చాలా బాగుంది చింటాను ముందే చెప్పిండు లాజిక్లు మ్యాజిక్లు ఏం ఎదగద్దని సినిమాలో అది పక్కాగా కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు మీరు అన్నట్టు క్రింజ్ లేదు వల్గారిటీ కూడా ఎక్కడ లేదు సినిమాలో అదే కదా చెప్తున్నాను కదా ఎవడు అన్నది అది వాడికి సినిమా చూడడం రాదు వాడు అసలు సినిమాయే చూడలేదని చెప్తాను నేను వల్గారిటీ ఎవడైతే అన్నాడు వాడు సూపర్ సినిమా అంతా సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు మనం దేంతో కంపేర్ చేయకూడదు సినిమాలో చూడాలి అంతే చాలా బాగుంది మ్యాడ్ 1 ఇప్పుడు ఏమంటారు కొన్ని సినిమాలు 1లో బాగుంటాయి 2 కన్నా నాకు డీజే 2 కన్నా టిల్లు స్క్వేర్ కన్నా టిల్లు 1 ఇష్టం నాకు అలా అని చెప్పి టిల్లు స్క్వేర్ పోలేదు కదా ఇది అంతే సేమ్ సినిమా అయితే చాలా బాగుంది నాకు ఎన్టీఆర్ బామ్మర్ది కన్నా డీడీ అంటేనే ఇష్టం ఏదో ఎన్టీఆర్ స్కోప్ ఇద్దాం అనుకున్నారు కానీ అదే వాళ్ళ బామ్మర్దికి డీడీ మొత్తం రూల్ చేశాడు అనమాట సినిమాలు డామినేట్ చేశాడు పక్కా ఏదో ఆయన ఎంట్రీ ఎన్టీఆర్ బామ్మర్ది కాబట్టి ఒక గట్టి ఎంట్రీ ప్లాన్ చేయాలి లాస్ట్లో క్లైమాక్స్లో ఎలివేషన్స్ ఇవ్వాలని ఇచ్చారు కానీ వర్కౌట్ అవ్వాలి నాకైతే అది అనిపించింది అంటే కావాలని లేని ఫైట్ పెట్టారు ఎన్టీఆర్ బామ్మర్దికి లేని ఫైట్ కాదు లేని ఎలివేషన్స్ ఇచ్చారు అనిపించింది ఎంత ఎన్ని చేసినా సరే డీడీ కొన్న టాలెంట్తో డీడీఏ లేచాడు అనమాట సంగీత్ శోభన్ సూపర్ లడ్డు ఎంత చెప్పినా తక్కువే లడ్డు వాళ్ళ ఫాదర్ చాలా అంటే చాలా బాగుంది సినిమా మొత్తం తీసుకెళ్లేదే లడ్డు చాలా అంటే చాలా బాగుంది నేను బాగా ఎంజాయ్ చేశాను మళ్ళీ ఇంకోసారి వచ్చి నువ్వు కావాలని క్వశ్చన్ అడుగుతాను నేను తెలుసు మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్ చేసుకుంటారు గేమ్ ఛాంజర్ ఏదొద్దు పెద్ద వస్తుంది నెక్స్ట్ సాగొట్టేస్తాడు ఇంకా అప్పుడు ఈ నోర్లు అన్ని మూసుకుంటాయి అనమాట గేమ్ ఛాంజర్ ఎవరైతే నువ్వు నన్ను కాంట్రవర్సీ చేస్తున్నట్టుంది ఇది చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది అది డిఫరెంట్ జానర్ ఇది డిఫరెంట్ జానర్ అది యాక్షన్ ఇది కామెడీ
ప్రభాస్ ఫౌజీ కన్నా బాగుంది. ఓకే హ్యాపీ అన్న. ఒకప్పుడు అంటే నేను తెలిసిన వయసులో దిల్ రాజు గారు టాప్లో ఉండేవారు. ఆ కామెడీ సినిమాలు కావచ్చు అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావచ్చు. ఆ రేంజ్లో ఇప్పుడు నాగవంశీ గారు కనిపిస్తున్నారు అనమాట. ఆయన తీసుకున్న స్టోరీ లైన్స్ కావచ్చు, తీస్తున్న సినిమాలు కావచ్చు, మాస్కి అయితే మాసు, క్లాస్కి అయితే క్లాసు, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, ఎలా చూసుకున్నా సరే సినిమాని మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. ఇంకా నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసిన మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం మ్యాడ్ అన్నమాట. జాతిరత్నాలకు మించిన కామెడీ ఉంది సినిమాలో మాత్రం. ఫుల్గా నవ్వుకున్నాను నేనైతే, కడుపుప్ప నవ్వుకున్నాను. సో ఎవ్రీ మినిట్ కూడా మనకి స్మైల్ పోనవర్ నోటి మీద. సీట్లో కూర్చుంటారేమో కానీ సీట్ ఎడ్జ్ని కూర్చొని నవ్వుకుంటారనమాట, కింద పడిపోతారనమాట. అంత కామెడీ ఉంది సినిమాలో. ఇంకా లడ్డు గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా నరకంగా రాయించారు పాపం. అలాంటి వాడు మన బ్యాచ్లో ఉండాలి అని కోరుకుంటాను అనమాట. ఆయన ఎంత నరకం చూస్తాడో సినిమాలో అంత కామెడీ ఉంటుందన్న. అలాగే సంగీతకి శోభన్ గారి క్యారెక్టరేషన్ కావచ్చు, నితిన్ గారి కాంబినేషన్ కానీ, ఇంకో నితిన్ ఉన్నాడు కదా, మొత్తం ముగ్గురు క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. అలా ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ కామెడీ పిచ్చగా ఉంటుంది అనమాట. అలాగే ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం అదైతే కూడా సూపర్. ఇంక క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం పోగిరి రేంజ్లో ఉంది. అంటే ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. ఆ సీరియస్గానే ఆ ట్విస్ట్ చాలా బాగుంది. రివీల్ చేసే ట్విస్ట్ సూపర్ అనమాట. ఇంకా నాకేమనిపించింది అంటే మ్యాడ్ చూసిన తర్వాత జాతిరత్నాలకు మించే ఉంది. ఒక 500 కామెడీ సినిమాతో 500 కోట్లు కొట్టే సత్తా ఉన్నాడు మన కళ్యాణ్. పక్కగా 100-200 కోట్లు కలిసి చేసే సినిమా అన్న ఇది. చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. కామెడీని ఎక్కడ తగ్గనివ్వలేదు. ఎవ్రీ మినిట్ 2.5 గంటల సేపు మీరు కడుపప్ప నవ్వుతూనే ఉంటారు. కొంతమంది అయితే నవ్వలేక బయటకు వచ్చేస్తారేమో, అంత కామెడీ ఉంది సినిమాలో. ఇంకా అనుదీప్ గారి క్యామియో రోల్ అయితే మాత్రం సూపర్ అనమాట. వచ్చిన 2 minutes కూడా పిచ్చగా నవ్విస్తారనమాట. అంటే ఆయన స్పెషల్ అని కాదు సినిమాలో, బట్ సినిమా అంతా కూడా ఫుల్ కామెడీ ఉంటుంది. మధ్యలో ఆయన వచ్చి ఇంకా కామెడీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది నిజంగా. అంటే చాలా కొత్తగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇంకా స్వాతి రెడ్డి సాంగ్ లాంటి ఇంకో 2 songs ఉన్నాయి. అది కేవలం యూత్ కోసం పెట్టినట్టుకున్నారు. సింగిల్ థియేటర్స్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐమాక్స్లో కూడా స్వాతి రెడ్డి అన్న సాంగ్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఓవరాల్గా అయితే మీరు క్లైమాక్స్ ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్ అని కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కడుపు ఒప్పని అవుతున్నా ఫుల్ కామెడీ అనేది పక్క బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ.